రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణంగానే నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఖమ్మం, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాల్లో సాధారణాన్ని మించి 2 నుంచి 3 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. గాలి అనిశ్చితి వల్ల ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టాయని, రాగల 2 రోజుల పాటు ఉష్ణోగ్రతలు 1 డిగ్రీ మేర తగ్గే అవకాశం ఉందని వెల్లడించారు. గాలి అనిశ్చితి కారణంగా ఒకరోజు ఉత్తర, మరొక రోజు దక్షిణ తెలంగాణలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాన వాతావరణ శాఖ అధికారితో ఈటీవీ ముఖాముఖి. రాష్ట్రంలో ఎండలు టారెత్తిస్తున్నాయి. ఏ మేరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయనే అంశాలను తెలుసుకునేందుకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని తెలుసుకుందాం. నమస్తే సార్. రాష్ట్రంలో మళ్ళీ టెంపరేచర్స్ ఇంక్రీజ్ అయినట్లు కనిపిస్తుంది. ఏ మేరకు నమోదవుతున్నాయి? యాక్చువల్గా గత 2 రోజులు బట్టి టెంపరేచర్లు కొద్దిగా నెమ్మదించాయండి. మనకి అత్యధిక అత్యల్ప టెంపరేచర్లు 2 కూడా 1 నుంచి 2 డిగ్రీలు గత వారం కంటే కొద్దిగా తక్కువగా నమోదవుతున్నాయి. ప్రస్తుతం మనకి మ్యాక్సిమం టెంపరేచర్స్ వచ్చి 33 నుంచి 37 డిగ్రీల వరకు, మినిమం టెంపరేచర్లు వచ్చి 18 నుంచి 22 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. అయితే ఇవి మినిమం టెంపరేచర్లు చూసుకున్నట్టయితే మనకి లాంగ్ టర్మ్ యావరేజ్ టెంపరేచర్ల కంటా కూడా 1-2 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. మ్యాక్సిమం టెంపరేచర్లు వచ్చి 2 నుంచి 3 డిగ్రీలు లాంగ్ టర్మ్ యావరేజ్ నుంచి ఎక్కువ. అయితే గత వారంతో పోల్చి చూసినట్టయితే 1-2 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. ఏ జిల్లాలో అత్యధికంగా ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి అంటారు సాధారణ కంటే? ప్రస్తుతం ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల్లో నిన్న 36 డిగ్రీలు పైగా 36.5, 36.3 అట్లా నిన్న రికార్డ్ అయినాయి. మిగిలిన రాష్ట్రం అంతా కూడా మనకి 32 నుంచి 35 డిగ్రీల మధ్యలో నమోదవుతున్నాయి. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు ఏ మేరకు నమోదయ్యే అవకాశం ఉందంటారు? ఏ జిల్లాలపైన ప్రభావం ఉంటుందంటారు? రాగల 2-3 రోజుల్లో కూడా ఇంకా కొద్దిగా 1 డిగ్రీ తక్కువగానే నమోదయ్యే అవకాశం ఉంది. అత్యధిక అత్యల్ప టెంపరేచర్లు 2 కూడా 1 డిగ్రీ తక్కువగానే నమోదయ్యే అవకాశం ఉంది. అయితే ఇంకా సమ్మర్ ట్రెండ్, ఫెర్మ్ ట్రెండ్ అనేది ఎస్టాబ్లిష్ కాలేదు కాబట్టి మనకి ఉత్తర తెలంగాణలో ఎక్కువ లేకపోతే దక్షిణ తెలంగాణలో ఎక్కువ అని అప్పుడే చెప్పడానికి వీలు కాదు. ఇప్పుడు ఏంటంటే గాలి అనిశ్చితి ఉండటం వల్ల ఒకరోజు ఉత్తర తెలంగాణలో రికార్డ్ అయితే ఓ రోజు దక్షిణ తెలంగాణలో అత్యధికం రికార్డ్ అవుతున్నాయి. ఇది ఇంకా ట్రెండ్ అయితే సెట్ కాలేదండి. ఇంకా ఉష్ణోగ్రతలు తగ్గిముఖం పడడానికి గల కారణాలు ఏమై ఉంటాయి అంటారు? అంటే గాలి అనిశ్చితి ఉండడం వల్ల మనకి కొంచెం నార్దర్లీ విండ్స్ కూడా అప్పుడప్పుడు వస్తూ ఉండడం వల్ల, వీటి వల్ల ఏంటంటే మనకి ప్రస్తుతం టెంపరేచర్లు కొద్దిగా నెమ్మదించాయి. అయితే నార్మల్ కంటా మ్యాక్సిమం టెంపరేచర్లు 2 నుంచి 3 డిగ్రీలు అధికంగానే ఉన్నప్పటికీ గత వారంతో పోలిస్తే 1-2 డిగ్రీలు కొద్దిగా తక్కువ నమోదవుతున్నాయి. రాగల 2-3 రోజులు కూడా మరొక డిగ్రీ వరకు కొంచెం తక్కువగా అటు ఇటుగా ఇంచుమించు ఇదే స్థితి కొనసాగొచ్చని అనుకుంటున్నాం. చివరాంకంలో ఉన్నాము. చలికాలం నుంచి వేసవికాలంలోకి ప్రవేశించినట్టేనంటారా? ఇంకా యాక్చువల్ మార్చి కూడా మనకి ట్రాన్సిషన్ మంతేనండి. అయితే మనకి ఫిబ్రవరి నుంచి పెరగడం అనేది ఆల్రెడీ 4-5 ఏళ్ల బట్టి వస్తూనే ఉంది. మనకి లాస్ట్ వీక్లోకి వచ్చాం కాబట్టి ఇంకా పెరుగుదల ప్రారంభమైనట్టే అనుకోవాలి. అయితే మనకి నెలాఖరికి ఖచ్చితమైన అంచనా మనకి సమ్మర్ ఎట్లా ఉంటుంది, హీట్ వేవ్స్ ఎట్లా ఉంటాయి అన్నది మనకి వచ్చే వేసవికాలం అంతటికి అంచనాని మనకి ఢిల్లీ నుంచి ఈ నెలాఖరికి విడుదల చేస్తారు. అన్ని రాష్ట్రాలకి, తెలంగాణ రాష్ట్రానికి కూడా విడుదల అవుతుంది. ఎండలు మాత్రం గట్టిగా కొట్టడంతో పాటు ఉక్కపోత కూడా ఉంటుంది. మళ్ళీ ఉదయం సాయంత్రం వేళలకు వస్తే వాతావరణం చల్లగా ఉంటుంది. ఎందుకంటారు? మనకి ఉత్తర దిక్కు నుంచి కాకుండా ఇటు ఆగ్నేయ దిశ నుంచి, ఈశాన్య దిక్కు నుంచి కూడా గాలులు వచ్చినప్పుడు వాటితో పాటు కొంత తేమ కూడా మనకి ప్రవేశిస్తుందండి. తేమ ప్రవేశించినప్పుడు ఏంటంటే మనకి యాక్చువల్ ఉన్న టెంపరేచర్ కంటే మన ఫీల్ ఇంకొక 2 డిగ్రీలు అధికంగా ఉన్నట్టుగా ఫీల్ ఉంటుంది. మనకి ఉక్కపోత ఇవన్నీ ఉండటం వల్ల యాక్చువల్గా 34 ఉన్నా మనకి 36 దాటినట్టుగా అనుభూతి ఉంటుంది. ప్లస్ మనం వింటర్ నుంచి సమ్మర్లోకి సడన్గా అడుగు పెట్టాం కాబట్టి మొన్నటి వరకు లో టెంపరేచర్స్కి అలవాటు పడిన మన శరీరం సడన్గా ఒకసారిగా రైజ్ అయిన టెంపరేచర్లకి చాలా మంట కలిగినట్టు అనుభూతి కలుగుతుంది. అయితే మనం యావరేజెస్తో కంపేర్ చేసుకున్నప్పుడు పెద్దగా అయితే ఏం పెరగలేదు, సాధారణంగానే ఉంది ప్రస్తుతం పరిస్థితి. చెప్తుంది రాష్ట్రంలో 33 నుంచి 30 డిగ్రీల మేరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని. అయితే ఉష్ణోగ్రతలు సాధారణంగానే ఉన్నప్పటికీ మహబూబ్ నగర్, ఖమ్మం, మెదక్ జిల్లాలో సాధారణ కంటే 2 నుంచి 3 డిగ్రీల మేర అధికంగా నమోదవుతాయని చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ మల్లికార్జున్తో జ్యోతి కిరణ్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.